అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 2020 ఆగస్టు 5న ప్రధాని మోడీ రామాలయానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో భాగంగా రాములోరు ఇప్పటికే గర్భగుడిలోకి చేరుకున్నారు. అయోధ్యలో అనుష్ఠాన కార్యక్రమం ఎంతో ప్రత్యేకత కలిగింది. రామాలయంలోని గర్భగుడిని సరయు పవిత్ర జలంతో శుద్ధి చేసి వాస్తు శాంతి అన్నాధివాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పలు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం నాడు రామ్లల్ల విగ్రహానికి 125 కలశాల నీటితో స్నానం చేయించి పవళింపజేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 22న శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ వేడుక జరగనుంది. ఈ ఉత్సవం మధ్యాహ్నం 12:30 నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. జై శ్రీరామ్ నినాదాల మధ్య అయోధ్య నగరం అంతా పూలతో అలంకరించారు. ఆలయంలో రామ్లల్లాకు పట్టాభిషేకం చేసేందుకు సన్నాహాల్లో నిమగ్నమైన ప్రజల ఉత్సాహం వెల్లివిరిసింది. జనవరి 22న పవిత్రోత్సవం. ఈ వేడుకను ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేసేందుకు ప్రాంగణం మొత్తాన్ని రంగురంగుల పూలమాలలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించేందుకు పలువురు కళాకారులు తరలొచ్చారు. ఆలయాన్ని అలంకరించేందుకు తాజా పుష్పాలను ఉపయోగిస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం అంతా రంగురంగుల పూలు మాత్రమే కనిపిస్తున్నాయి.